ఎన్నో అవసరతలు తీర్చావు, ఎన్నో అక్కర్లు తీర్చావు అయ్యా. నేనున్నటువంటి బాధల్లో, నేనున్నటువంటి శ్రమల్లో, నేనున్నటువంటి కష్టాల్లో, నేనున్నటువంటి అప్పుల్లో, నేనున్నటువంటి అవమానాల్లో, నేనున్నటువంటి నిందల్లో, నేనున్నటువంటి అపహేళనలో ప్రభా నాకు నెమ్మదినిచ్చావయ్యా. నన్ను సంతోషపరిచావు, నాకు సమాధానాన్ని ఇచ్చావు, నేను ఉండటానికి నాయన మంచి నివాసాన్ని ఇచ్చావు. నువ్వెన్నో నా పట్ల చేసావయ్యా. నేను మాత్రం నీకు కృతజ్ఞతలాగా లేకపోయానయ్యా, నన్ను క్షమించాయని అడుగు. నిజంగా నీ జీవితంలో దేవుడు నీకు చేసిన మేలులు కృతజ్ఞతలుగా నాకు చేశాడన్న వాళ్ళు నీ కుడి హస్తాలు పైకెత్తు. ప్రభు చూస్తున్నాడు, నేను చూడట్లేదో నా ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఇంకా దేవుడు ఆనందించి నీకు ఇంకా కావాల్సిన దేవుడు ఇస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే నీ దగ్గర ఉన్నాయి కూడా లాగేసుకుంటాడు. పిల్లరా, నువ్వు ఆనందంగా ఉన్నా, నువ్వు ఒప్పుకోకపోతే ఆ ఆనందాన్ని నీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఇది సత్యం. నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన ఆనందపడి ఇంకా నీకు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రభా, ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ఈ వాక్యం ద్వారా నాతోనే మాట్లాడావు. నిజమే, నేను కృతజ్ఞతలాగా లేను అయ్యా. నాకు చేసిన మేలు నేను